అర్జునుడు ఉలిపి చిత్రాంగద. 12 ఏళ్ల వనవాసానికి వెళ్ళిన అర్జునుడు పుణ్యక్షేత్రాలను చూస్తూ హరిద్వారాకి చేరుకున్నాడు. అక్కడ గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా నాగరాజు కూతురు ఉలిపి అర్జునుడిని చూసి ఇష్టపడి అతన్ని నదిలోపటికి లాగి నాగలోకానికి తీసుకెళ్ళింది. అర్జునుడు ఉలిపిని ఎవరు నువ్వు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఉలిపి నేను నాగరాజు కౌరవుడి కూతుర్ని, నా పేరు ఉలిపి, మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను, నన్ను స్వీకరించు అని అడిగింది. అర్జునుడు అందుకు ఒప్పుకోకపోవడంతో నేను మరణిస్తాను అని అన్నది. దాంతో అర్జునుడు ఆమె ప్రాణత్యాగం చేస్తుందేమో అని ఆ రాత్రి అక్కడే గడిపాడు. ఉదయాన్నే నది నుంచి వచ్చిన అర్జునుడికి ఉలిపి వీడ్కోలు పలుకుతూ జలచరాలెప్పుడు నీ వశమే ఉంటాయి అనే వరం ఇచ్చింది. కొంతకాలానికి ఉలిపికి అర్జునుడి ద్వారా ఇరావంతుడు అనే పుత్రుడు కలిగాడు. తర్వాత అర్జునుడు మణిపూరి దేశానికి చేరుకొని రాజు చిత్రవాహనుడి కుమార్తె అయిన చిత్రాంగదని ఇష్టపడ్డాడు. ఆమెని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె తండ్రి చిత్రవాహనుడిని అడగక మా వంశంలో శివుడి వరం వల్ల ఒక్కొక్క సంతానం కలుగుతుంది, నాకు పుత్రిక మాత్రమే ఉంది, కాబట్టి వంశం ఆగిపోకుండా చిత్రాంగదకి పుట్టిన కుమారులు నా దగ్గరే పెరుగుతారు, దానికి నువ్వు ఒప్పుకుంటే చిత్రాంగదతో వివాహం చేస్తాను అని చెప్పాడు. అర్జునుడు అందుకు ఒప్పుకొని 3 ఏళ్ళు అక్కడే గడిపాడు. వారికి ఒక కొడుకు జన్మించాడు. అతనికి బభ్రువాహనుడు అని పేరు పెట్టారు. అర్జునుడు ఆ పిల్లవాడిని చిత్రవాహనుడికి అప్పగించి చిత్రాంగదతో సమయం వచ్చినప్పుడు తనని ఇంద్రప్రస్థానానికి తీసుకెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తన యాత్రని ప్రారంభించారు. చూసారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? అర్జునుడు హరిద్వారలో స్నానం చేస్తుండగా ఎవరిని కలిశాడు? ఉలిపి ఎవరి కూతురు?